వచ్చేసానా నేను కూడా ఆ అందాల లోకానికి మరొకసారి తీసుకొని వచ్చేసారా? నమస్కారం. JVAS రీ రిలీజింగ్ ఆన్ May 9th. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా విడుదలై 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు May 9వ తారీఖున. ఈ సినిమాతో ట్రావెల్ చేసిన వాళ్ళకి మాత్రమే కాదు, ఈ సినిమాని చూసిన వాళ్ళకి కూడా అది ఒక ఇమోషన్. మరి మన మెమరీస్ని అలాగే టీమ్ మెమరీస్ని ఒకసారి రిఫ్రెష్ చేసుకుందామా? ఎదురులేని మనిషి సినిమాతో ప్రొడ్యూసర్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి ఆ సినిమా టైటిల్కి తగ్గట్టుగానే ఎన్నో సూపర్ డూపర్ అండ్ బ్లాక్ బస్టర్ సినిమాల్ని మనకు అందించి మనందరికీ ఎంతో దగ్గరైనటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సినిమాని అందించిన ది గ్రేట్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి స్వాగతం పలుకుతున్నాము. బాబు సినిమాతో తెరంగేట్రం చేసి వెండి తెర మీద ఎన్నో అద్భుతాలని సృష్టించి తరతరాలు మనం గుర్తుపెట్టుకునేటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సినిమాని మనకు అందించిన ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారికి ఇదే మా సాదర స్వాగతం. ఒక్కొక్క పాత్రని ఒక మైలురాయిగా మలిచి ఒక్కొక్క సినిమాతో కని విని ఎరగనటువంటి సామ్రాజ్యాన్ని సృష్టించి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మనందరి మనసుల్లో జగదేక వీరుడు మెగాస్టార్ చిరంజీవి గారికి ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం. అదేంటి చిరంజీవి గారు రావట్లేదు? మా అందరి మనసులో పదిలంగా ఎప్పటికీ స్థానాన్ని సంపాదించుకున్న మా మెగాస్టార్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అలా అంటాం మానవ నువ్వు చంపుతున్నావు. సుఖమాయిట్టుండు. సుఖం సుఖం. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. బాగున్నారు కదా? బాగున్నాను. నల్ల ఇరుకంగా నల్ల ఇరుకే కేంచో బాబు కైసా హో యార్. ఓ మై గాడ్, ఇన్ని లాంగ్వేజెస్ లో చిరంజీవి గారు హౌ ఇస్ ఇట్? నాకు ఇష్టమై నేర్చుకోవడం అమ్మా, కష్టమై ఈయన చెప్పారు కదా అని చెప్పేసి 35 ఏళ్ల క్రితం నేర్చుకున్నాను. ఎందుకంటే గైడు రాజు అనే క్యారెక్టర్ తోటి. నా పేరే రాజు, ఎన్ పేర్దా రాజు, మేరా నామ్ రాజు, మై నేమ్ ఈజ్ రాజు, మన భారతంలో కౌరవులు పాండవులు. సో ద క్రియేటర్ ఆఫ్ ద ఫిల్మ్ కె రాఘవేంద్రరావు గారు అండ్ జగదేక వీరుడు మా చిరంజీవి గారు అలాగే మా నిర్మాత అశ్విని దత్ గారు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 35 సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ రీ రిలీజ్ May 9వ తారీఖున జరగబోతుంది. ఒక్కసారి మెమరీస్ అన్ని రిఫ్రెష్ చేసుకుందామా? ముగ్గురికి మరొకసారి సాదర స్వాగతం పలుకుతున్నాము. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్. సినిమా May 9వ తారీఖున మళ్ళీ రీ రిలీజ్ అవుతుంది 35 సంవత్సరాల తర్వాత. హౌ డస్ ఇట్ ఫీల్ రాఘవేంద్రరావు గారు, ఎలా అనిపిస్తుంది? ఇంద్రలోకం నుంచి ఇక్కడ దిగినంత అందులో అవును, మేము మళ్ళీ ఇంద్రలోకానికి వెళ్తున్నామా, స్వర్గం చూడబోతున్నామా? స్వర్గం అంటే వెంకయ్యనాయుడు గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, రాఘవేంద్ర గారి సినిమాలు స్వర్గాన్ని పైనుంచి కిందకు దిగుతారని. దాని ఇన్స్పిరేషన్ కూడా ఆ పిక్చర్ గురించే. అలా జగదేవకురుడికి అసలు మాకు ఒక చాలా మెమరీస్ ఉన్నాయి. మా మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా విడుదలై 35 సంవత్సరాలు అవుతుంది. మా గ్లామర్లు మారుతున్నాయి కానీ అప్పటికి ఇప్పటికీ ఇంకా పెరుగుతుందే కానీ మా చిరంజీవి గారి గ్లామర్ ఏం మాత్రం తరగటం లేదు. సార్, ఎలా అనిపిస్తుంది May 9వ తారీఖున మళ్ళీ రీ రిలీజ్ అవుతుంది? రియల్లీ ఎక్సైటింగ్ సుమా. అండ్ 35 ఇయర్స్ అయిందా అన్న భావం కలుగుతుంది. ఎందుకంటే ఆ షూటింగ్లో ప్రతి మూమెంట్, ప్రతిరోజు షూటింగ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్, అది ఆన్ స్క్రీన్ కానీ బిహైండ్ ద స్క్రీన్ కానీ సచ్ వండర్ఫుల్ మూమెంట్స్ అనమాట. అవన్నీ ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లు ఉన్నాయి. ఇందాక ముగ్గురు గదిలో కూర్చొని అవన్నీ నెమరు వేసుకుంటుంటే నిన్న మొన్న జరిగినట్లు ఉంది తప్ప 35 ఇయర్స్ అలా పాస్ అయిపోయింది. అండ్ అశ్విని దత్ గారు, మీ ఫీలింగ్ ఆఫ్ రిలీజింగ్ ఆన్ May 9th? కళ్ళబడిన నీళ్ళు వస్తున్నాయి అమ్మా, ఆనంద బాష్పాలు. ఇది గ్రేట్ వెంచర్. చిరంజీవి గారికి, రాఘవేంద్ర గారికి జన్మలకి రుణపడాలి.
చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారు ఆ కెమిస్ట్రీ, ఆ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్, అసలు ఆ ఎనర్జీ వేరే లెవెల్. మీరిద్దరూ కలిసి చేసినటువంటి అంటే పేరుగా చేసిన ఫస్ట్ సినిమానేనా చిరంజీవి గారు ఇది? ఫస్ట్ అని చెప్పాలి కానీ నిజానికి ఫస్ట్ కాదు. దానికి ముందు నా బిగినింగ్ ఆఫ్ మై కెరీర్లో తను ఇంకా బాంబేకి షిఫ్ట్ అయ్యి అక్కడ సూపర్ స్టార్గా ఎస్టాబ్లిష్ అవ్వకముందు రాణి కాసుల రంగం అనే ఒక సినిమా చేశాను మన టిఎల్వి ప్రసాద్ డైరెక్షన్లో, వాసిరాజు ప్రకాశం గారు అబ్బాయి. అండ్ ఆ సినిమా తర్వాత మళ్ళీ మన గురువుగారి డైరెక్షన్లోనే మోసగాడు అనే సినిమాలో సోమన్ బాబు హీరోగా, అందులో అమ్మాయి డ్యూయల్ క్యారెక్టర్, ఒకటి కొంచెం వ్యాంపిష్గా ఉంటుంది, ఒక అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. ఆ వ్యాంపిష్గా ఉన్న అమ్మాయి పక్కన చేశాను. అది ఇద్దరికి ఒక సాంగ్ కూడా పెట్టారు ఆయన మాకు. బట్ అక్కడ చిన్న శాంపుల్గా వదిలేరు, దాన్ని పెద్ద ఎత్తున ఈ సినిమాలో కుదిరింది. చెప్పాలంటే ఈ సినిమా చేస్తున్నంతసేపు నాకు పాత సినిమాలన్నీ మైండ్ నుంచి పోయింది. ఈ సినిమాయే ఫస్ట్ సినిమా అన్నంతగా ఇన్వాల్వ్ అయ్యాం, ఫస్ట్ సినిమా అన్నంతగా జెల్ అయ్యాము, ఆ కెమిస్ట్రీ కుదిరింది, అలా ఇన్వాల్వ్ అయ్యాం. ఆడియన్స్ కూడా ఆ సినిమాలు ఉన్నాయా అంటే ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి వాళ్ళు గుర్తించుకోవాలి తప్ప వాళ్ళ దృష్టిలో కూడా ఇదే ఫస్ట్ సినిమా అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో రాఘవేంద్రరావు గారు ఈ థాట్ మీకు ఎలా వచ్చింది అసలు? ఈ సినిమా ముందు జగదేక సుందరం ముందు వరుసగా 3 సినిమాలు ఫెయిల్ అయినాయి. ఒంటరి పోరాటం, రుద్రనేత, అగ్ని అయిపోయింది, రాఘవేంద్రరావు పని అయిపోయింది, నెక్స్ట్ సినిమాలు చేయడం. ఆ టైంలో దత్తు గారు ఒక లైన్ వినిపించారు. అందరికీ ఏంటంటే ఆయన ఇప్పుడు ఫ్లాప్లో ఉన్నారుగా చేయరన్నారు. ఇండస్ట్రీలో చాలామంది అనుకున్నారు అప్పుడు. అది చేయటానికి చాలా ధైర్యంగా ఫ్లాప్ అయినా సరే నేనే చేయగలను అని చిరంజీవి దత్తు గారు ఒప్పుకున్నందుకు ముందు ఇట్ ఈస్ ఇట్స్ వెరీ ఎమోషనల్ సీన్. చెప్పాలంటే దీనికి ఈయన ఆనెస్టీకి, ఈయన సిన్సియారిటీకి నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ టైం లోపల ఈ కథ, మూల కథ అనేది దత్తు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చాలా లైక్ చేసి నాకు వినిపించారు. నాకు అయిన తర్వాత మేమంతా కలిసి డైరెక్టర్ గారు రాఘవేంద్ర గారి కదే అనుకుంటుండగా ఆయనగా నేను కానీ కొంతమంది బయట నుంచి ఆయన ఇప్పుడు ఇదిలో ఉన్నారు, బాపయ్య గారు బెటర్ కదా, లేకపోతే ఇంకొకరు బెటర్ కదా అని అంటుంటే అస్సలు ఇద్దరు తిరగబడ్డాం. ఇలాంటి సలహాలు ఇవ్వకండి మీకు. అండ్ మాకు అటు ఈయన ఉండాలి, ఇలాంటి కథకి, సోషియో ఫ్యాంటసీకి, అటు మా ఇద్దరిని జస్టిఫై చేయడానికి, ఆ రిచ్నెస్ కనబరచడానికి ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాఘవేంద్ర గారు తప్ప ఎవరి వల్ల కాదు. రాఘవేంద్ర గారు వద్దు అనుకుంటే టోటల్ సినిమా వద్దు అన్నారు. ఇది నేను చెప్పింది. అలా జరిగింది మా ఇద్దరి మధ్య డిస్కషన్ అండి. ఇంకా అక్కడి నుంచి మీరు విజృంభించారు. ఇక అంటే ఈ జనరేషన్కి ఇది చాలా పెద్ద ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏదైనా ఒక సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే ఆ డైరెక్టర్కి ఆ తర్వాత నెక్స్ట్ ఒక్కొక్కసారి వచ్చేటువంటి అవకాశం ఉంది, కానీ కొన్నిసార్లు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ. అలాంటిది రాఘవేంద్రరావు గారు చెప్పినట్టుగా ఒక 3 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిన తర్వాత కూడా రాఘవేంద్రరావు గారే కావాలి అని పట్టుబట్టి ప్రొడ్యూసర్ అండ్ హీరో నిలబడడం అనేది ఇట్స్ సంథింగ్ గ్రేట్ దట్ దిస్ జనరేషన్ షుడ్ టేక్ as an ఇన్స్పిరేషన్. ఒక మనిషి టాలెంట్ని ప్రీవియస్ సినిమా ఫ్లాప్లు అవి డిసైడ్ చెయ్యవు. ఆ కథాంశంలో ఎక్కడో ఏదో చిన్న తప్పిదం జరుగుంటుంది కాబట్టి అది ఫెయిల్ అయ్యేమో తప్ప ఆ వ్యక్తిగతంగా ఆ టాలెంటెడ్ పర్సన్స్, ఆ టాలెంటెడ్ హీరో, ఆ టాలెంటెడ్ డైరెక్టర్ వాళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. అందుకని హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ కంటెంటే తప్ప మనుషులుగా ఇంత విజయాలు చూసినటువంటి మనుషులుగా, ఇంత ప్రజాదరణ పొందినటువంటి టెక్నీషియన్స్గా, ఆర్టిస్టులుగా వీళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవ్వరమ్మా. ఆ నమ్మకం మాకు. ఈ సినిమా ఆ టైంలో ఆయన కొంచెం నిరుత్సాహంగా అన్న టైంలో ఈ సినిమా కథాంశం ఆయన తీసుకెళ్ళినప్పుడు కానీ వెనకాల మేము ఉండి ఎస్ రండి సార్ అన్నప్పుడు ఆయన ఎంతగా విజృంభించారంటే, ఎంతగా ప్రతి ఫ్రేము ఎలాగ చెక్కారంటే, ఎలాగ కథలో అందరిని ఇన్వాల్వ్ చేసి అందరి ఇన్పుట్స్ ఎలా తీసుకున్నారు అంటే అది నేను మాటలు చెప్పలేను. అంత ఇదిగా చేసుకున్నారు. అంటే నన్ను కూడా కూర్చోబెట్టారు. అండ్ ఎవరు ఏమి చెప్తారో, ఏ మంచి బిట్టు చెప్తారో అని దాదాపుగా 15-20 మంది రైటర్స్ నాకు తెలుసు.
1 month. 27 మంది రైటర్స్ అని విన్నాను చిరంజీవి గారు. నేను ఆ? 27 మంది రైటర్స్ అని 27 విన్నాను. మంది ఏవో చిన్న కథ, లేకపోతే ఒక చిన్న టర్నింగ్ పాయింట్, ఒక చిన్న టిడ్బిట్, ఒక కామెడీ సెటప్ చెప్పిన వాళ్ళు కొంతమంది, అందరి ఇన్పుట్స్ తీసుకుని ఈయన చక్కగా దాన్ని పొందుపరిచిన విధానం కానీ, దాన్ని రాబట్టిన విధానం కానీ, దాన్ని తెరకెక్కించిన విధానం కానీ, నా భూతో నా భవిష్యత్, అదే జగదేక వీరుడు అతిలోక సుందరి. అండ్ 27 మంది రైటర్స్ తో పాటు మీరు కూడా ఒక 35 డేస్ కూర్చున్నారని విన్నాం. 35 days అండి. నేను కూర్చోను, అది ఆయన గొప్పతనం. అంటే మా మధ్య ఈగోలు లేవు అనడానికి, ఎవరి నుంచి ఏమొస్తుందో మనకు అది ఉపయోగపడుతుందన్న ఆయన విస్తృత భావం, అది నన్ను కూడా కూర్చోబెట్టేలా చేసింది. అండ్ నాకు తెలిసింది నేను మాట్లాడాను, అట్లాగా అందరం కంట్రిబ్యూషన్ తోటి వచ్చింది. జగదేక వీరుడు అతిలోక సుందరి అనేటువంటి సినిమా మీకెన్నో మెమరీస్ని ఇచ్చాయి. అలాగే మాకు కూడా ప్రేక్షకులుగా ఎన్నో మెమరీస్, అంటే కొంతమందికి స్కూల్ టైంలో ఉండేటువంటి మెమరీస్, కొంతమందికి కాలేజ్ టైము, కొంతమంది ప్రేమలో పడ్డారు, కొంతమంది పెళ్లి చేసుకున్నారు. సో అందుకని ఈ సినిమా రిలీజ్ అవుతున్నటువంటి ఈ తరుణంలో అందరూ ఒక్కసారి రీఫ్రెష్ చేసుకుంటున్నారు. అందులోనూ సినిమా 3Dలో రిలీజ్ అవుతోంది. సో వీఆర్ మోర్ దెన్ హ్యాపీ. ఎందుకంటే చిరంజీవి గారిని మరింత దగ్గరగా చూడొచ్చు, శ్రీదేవి గారిని మరింత దగ్గరగా చూడొచ్చు. ఓకే, సో ఈ సినిమాలో 6 పాటలు, అండ్ 6 పాటలు సూపర్ డూపర్ హిట్. ఇది చాలా అరుదుగా జరిగేటువంటి ఫినామినా ఈ రోజుల్లో అయితే. అండ్ ఇళయరాజా గారి మ్యూజిక్ సిట్టింగ్స్ ఎలా ఉండేవి? ఫిల్మ్ ఇండస్ట్రీకి మ్యూజిక్లో ఒక కొత్త సౌండ్ వినిపించింది మొట్టమొదటి ఇళయరాజా గారు. అప్పటి వరకు ఒక టైప్ ఉన్నది, ఆ సౌండింగ్ కానీ, ఆ ఆర్కెస్ట్రేషన్ కానీ. నేను ముందే ఆఖరి పోరాటం అప్పుడే సరెండర్ అయిపోయాను ఆయనకి. ఏమంటే నాకు కూడా కొంచెం పాటల మీద అనుభవం ఉంది, కొంచెం నెక్స్ట్ టైం కొంచెం ఇబ్బంది పెడతాను, 1-2 ట్యూన్లు ఎక్కువ చేయించుకోవటం అలవాటు నాకని. పాపం ఆయన కూడా ఒప్పుకుని ప్రతి పాట వింటాం, మళ్ళీ ఆమె అందరం ఫైనలైజ్ చేయటం. ఇళయరాజా గారు జగదేక వీరుడు, ఆయన సంగీతం అతిలోక సుందరి అని చెప్పి ఒక్కటే మాటలో చెప్పేశారు మీరు అసలు. ఎస్, నిజంగా కాదు. సాంగు యమో ఊటీలో యమహో తెస్తున్నప్పుడు అసలు పోటీ పడి చిరకాలం గుర్తుండిపోయే సాంగ్స్, పాడుకునే సాంగ్స్, అవి పుట్టిన సమయం ఎంత తెలుసా? 3 hours 4 hours. ఉదయం కంపోజింగ్కి వెళ్ళారు, ఆయనకి థీమ్ చెప్పారు, ఎలాగొన్న కథ దాని లీడ్ సీన్ చెప్పారు. వేటూరు గారు ఇళయరాజా గారు కూర్చున్నారు, మేమిద్దరం వేరే సాంగ్ చేసుకుంటూ మేము విజయవాహిని సెట్కి వచ్చాము. ప్రసాద్ సెట్లో వాళ్ళు కంపోజిషన్ కూర్చున్నారు. ఎట్ అబౌట్ 2 o'clock 3 o'clock అయితే బ్రేక్ అయిన తర్వాత 4 o'clock లోపల ఆ ట్యూన్ తీసుకుని వేటూరు సుందరామూర్తి గారు మా సెట్లో వచ్చి కూర్చున్నారు. వినిపించారు. ఎలా ఉందో చెప్తే దాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళాలా, వేరేది ఆలోచించాలా అన్నారు అని. ఉదయమే కదా చెప్పి అప్పుడే వచ్చారు. ఏంటంటే మీరండి అన్నారు, ఆ సాంగే అమ్మని కమ్మని దెబ్బ. సాంగ్ ఎండలో తీసాం, అబ్బని తీయని దెబ్బ. అంత పెద్ద హిట్. 1.5 days. ఎస్ 1.5 days. ఎస్, బెంగళూరు రేస్ కోర్స్, బృందావన్ గార్డెన్, అక్కడి నుంచి నైట్ జర్నీ చేసి కాస్త మన ఊటీలో ఒక లొకేషన్. ఇది అబ్బాయి లైట్ సారీ, అమ్మాయి బ్లాక్ సారీస్, అలా ట్రావెల్ చేస్తూ పగలు చేసుకుంటూ నైట్ ట్రావెల్ చేస్తూ అలా చేసుకుంటూ 1.5 day. 1.5 days చేసినటువంటి సాంగ్ 35 years అయినా సరే ఇంకా సూపర్ డూపర్ హిట్ గా రన్ ఏ అవుతూనే ప్రోగ్రామ్ ఉంది. లో కూడా ప్రతి ప్రోగ్రామ్ లో ఆ పాట ఉంది. అవును. అలాగే సార్, ఈ సినిమా గురించి ఇంకొకటి కూడా విన్నాను, ఇది ఫస్ట్ మానస సరోవరం కాదు మూన్ మీద అని అనుకున్నారంట కదా? అవును అవును, కొద్ది రోజులు పాటు డిస్కషన్. ఎక్కువ మంది రైటర్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక సలహా ఇవ్వటంలో అదొకటి అయి ఉండొచ్చు. ఓకే. వీరేంద్రనాథ్, జంజాల, సత్యానంద్, విజయేంద్ర ప్రసాద్, తమిళ అతని పేరేంటి బావ, మన అతని పేరు తమిళ అతను, కామెడీ సీన్స్ అండి. తర్వాత అందులో నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ రామానంద్ గారిది. జీపు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, టైం అయింది కొట్టించుకోవటానికి. వండర్ఫుల్ కామెడీ అది. అట్లాగా ఫైనల్గా మానస సరోవరానికి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయ్యాం. సో అనుకోవడం మాత్రం వాస్తవం, ఎవరో ఒకళ్ళు దాన్ని ప్రస్తావించడం.
అంటే రకరకాల ఇద్దరు ఎక్కడ కలిస్తే బాగుంటుంది దాని మీద ఇందాక డైరెక్ట్గా చెప్పినట్టుగా మూన్ మీద అయితే ఎలా ఉంటుంది, ఇక్కడి నుంచి అవసరంతో నాకు డబ్బులు అవసరం, బాగా ఒంటి పడిపోయిన ఒక అమ్మాయిని ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఆ డబ్బులు కావాలంటే ఎవరో ఒక సైంటిస్ట్ ఇచ్చిన ఆఫర్కి నేను చంద్రలోకం మీదకి వెళ్తే అక్కడ శ్రీదేవి కనపడితే అక్కడ సహజంగానే స్లో మోషన్లో నడుస్తూ ఉంటుంది కాబట్టి అదొక అందాలు వచ్చి దేవతలాగా తీయచ్చు అనేది ఉంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకెక్కడైనా బెటరా అని చెప్పేసి సో అట్లా అందరూ అనటంలో నేను కూడా ఒక మాటగా మానస సరోవరం అప్పుడే చైనీస్ వాళ్ళ వాళ్ళ కంట్రోల్ నుంచి జనరలైజ్ చేసి ఇండియన్స్ కూడా రావచ్చు అని అన్నారు. మన పూర్వం జగదేక వీరుడు అనే ఒక సినిమా ఉంది రామారావు గారి, అందులో దేవతలు మానస సరోవరం దగ్గర దిగుతారనే ప్రతీతి ఉంది. సో ఆ రోజు ఆ ప్యానల్ డిస్కషన్లో నేను అప్పుడే చూసిన ఈ న్యూస్ని వాళ్ళందరి ముందు చెప్తే అక్కడ దిగితే అయితే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా కొంత మానస సరోవరం వెళ్ళి అక్కడ స్టార్స్ దిగుతుంటే అవే దేవతలు అనుకుంటూ వాటిని దర్శనం చేసుకుని వచ్చే నమ్మకం ఇప్పటికీ ఉంది. అదైతే మోస్ట్ రిలవెంట్గా ఉంటుందని దాని మీద అందరం కలిసి ఏకాభిప్రాయం వచ్చి ఎస్ మీరు అన్నమాట మీరు అందరూ అక్కడ మానస సరోవరం దిగుతున్నారు కదా, రేపొద్దు తెర మీద చూపిస్తా చూడండి ఛాలెంజ్ అంటూ ఈయన అన్న మాట నేను ఇప్పటికీ మర్చిపోలేను. చూస్తుంటే కనుక ఆ స్వర్గాన్ని ఆ మొత్తం మానస సరోవరాన్ని ఒరిజినల్ అందాలు కూడా అంత ఇదిగా ఉండవు. అది విజయ వాహిని స్టూడియో 8th ఫ్లోర్లో ఆయన అది క్రియేట్ చేశారు. దట్ ఈస్ క్రియేటర్ గ్రేట్నెస్ ఆఫ్ రాఘవేంద్ర రావు గారు, గ్రేట్. అండ్ అలాగే చిరంజీవి గారు అంటే ఈ రోజుల్లో మీరు నిజంగానే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అని చెప్పడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మాకు తెలిసింది మీరు 105 జ్వరంతో కూడా సాంగ్ని ఒక 3 to 4 days వర్క్ చేసి కంప్లీట్ చేసి అండ్ ఆ తర్వాత వెళ్ళి హాస్పిటలైజ్ అయ్యారని విన్నాము. అది ఏ సాంగ్? అది ఎలా ఉన్నావమ్మా, నేను మిస్ అవుతున్నావు. నిజంగా ఈ ఈవెంట్లో ఈ రిలీజ్లో నువ్వు లేకపోవడం అనేది మా అందరిలోనూ విపరీతమైన లోటుగా అనిపిస్తుంది. ఈ క్షణం నిన్ను మనస్ఫూర్తిగా తలుచుకుంటూ నీకు నివాళులు అర్పిస్తూ ఈ ప్రోగ్రాము ఈ రిలీజు వీళ్ళ పర్మిషన్ తీసుకుంటున్నాను, వాళ్ళ కాదనరు. ఆ మహాతలికి తనకి ఇది అంకితం ఈ రిలీజ్. తను మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఆ సాంగ్ అప్పుడు అది లాస్ట్ సాంగ్ ఆఫ్ ది ఫిలిం. అది ఆల్మోస్ట్ May 9th రిలీజ్ అంటే కనుక ముందు అంతే 10 days ఎగ్జాక్ట్లీ 10 days ముందు ఇది సాంగ్ పెట్టారు. లాస్ట్ సాంగ్ నాకు ఏదో ఒంట్లంతా నొప్పులతోటి ఫ్యూరిష్గా అనిపిస్తుంది. అయినా సరే ఫస్ట్ డే షూటింగ్, సెకండ్ డే షూటింగ్, ఇది సెట్ సాంగ్ కాబట్టి ఇంకా బాగా తీయాలని ఎక్కువ మంది పెట్టారు కాబట్టి ఇది ఒక 4-5 days ఎక్స్ట్రా షూటింగ్ జరిగింది. సెకండ్ డే నుంచి ఓపిక ఉండట్లేదు, చూస్తే ఫీవర్గా అనిపిస్తుంది. మేకప్ రూమ్లో కూర్చుని ఖాళీగా ఉన్నప్పుడు డాక్టర్స్ దీంట్లో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ మళ్ళీ పిలవగానే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ సుందరం మాస్టర్ గారు ఉండేవారు, ప్రభుదేవ ఉండేవారు, డైరెక్టర్ గారు, వీళ్ళందరూ కంపోజ్ చేసిన సాంగ్ని దెన్ అండ్ దేర్ ఓన్లీ ఎక్కువ రిహార్సల్స్ చేసి ఓపిక లేదు, ఫటాఫట్ చేసేసి మళ్ళీ కుర్చేసి కూలబడిపోయేవాడిని. ఇట్లా డైరెక్టర్ నా మీద జాలేసి కొన్ని షాట్లు చిరంజీవి లేకపోయినా పర్లేదు శ్రీదేవితో మేనేజ్ చేద్దారు కొన్ని చేశారు, కొన్ని నేను తప్పనిసరిగా ఉండే చోట్ల మాత్రం నేను చేశాను. అండ్ ఎంత ఓపికగా చేశానంటే నేను గుర్తుందో లేదు బాబా, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం, ఒక 2 days రెస్ట్ తీసుకో, తర్వాత డే అండ్ నైట్ చేసేద్దాం అనుకోవడం. అంటే 2 days రెస్ట్ ఏమో ఈ జ్వరం ఏం జ్వరమో ఎలా ఉంటుందో తెలియదు. అండ్ ప్రొడ్యూసర్ ఆయన ఫేస్ చూస్తుంటే పాపం ఆయన కూడా రెస్ట్ తీసుకోవాలంటే ఉంటారు. ఇది ద బెస్ట్ రిలీజ్, అందరూ హాలిడేస్, మే మంత్ చాలా మంచి రిలీజ్, ఇది పోగొట్టుకోకూడదు, ఇది అందరితో పాటు నాకు నష్టమే కాబట్టి ఆ నష్టాన్ని అధిగమించాలంటే కొంచెం కష్టపడాలి అనుకున్నాను. అండ్ చేసేసాను, అయిపోయింది. చేసిన తర్వాత కట్ చేస్తే లాస్ట్ షాట్ ఏం చేశాను తెలీదు, అయిపోయింది, వైండప్ చేశారు, గుమ్మడికాయ కొట్టారని తెలియదు కానీ ఇక్కడ డామ్ అని పడిపోయాను. మళ్ళీ స్పృహలోకి వచ్చేసరికి నేను విజయ హాస్పిటల్ అంటే విజయ వాహిని స్టూడియోకి రోడ్డు దాటితే విజయ హాస్పిటల్ అనేవాడు, ఇది కోడంబాకం దగ్గర. అండ్ అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యారు. 2 days తర్వాత స్పృహలోకి వచ్చారు.
బా. ఆ జ్వరం ఏంటంటే మలేరియా. ఓ ఓ దారుణమైనటువంటి ఇది. కానీ అంటే అలా అలా చేయాల్సి వచ్చింది, Exactly. చేయాలి అంతే. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, మీరు రిలీజ్ పోస్ట్పోన్ చేసుకోండి అంటే నా మీద ఉన్న ఇష్టంతో, అభిమానంతో, నిజమే జెన్యూన్ కారణం కాబట్టి ఎవ్వరూ కాదనే పరిస్థితి కాదు. కానీ నో, ఆ ప్రొఫెషన్కి న్యాయం చేయాలి అంటే నేను ఖచ్చితంగా కష్టపడాలి. అదేదో పర్వాలేదు నాకు అంటే ఓపిక ఉన్నంత వరకు లాస్ట్ మినిట్ వరకు చేసేసి ఫినిష్ చేసాం. అలాగే హీరోకి ప్రొడ్యూసర్కి మధ్యలో ఉండాల్సినటువంటి రిలేషన్షిప్ ఈ జనరేషన్ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఒక హీరో ప్రొడ్యూసర్ని ఎలా గౌరవించాలి, ప్రొడ్యూసర్ హీరోని ఎలా చూసుకోవాలి అనేది మీరిద్దరూ యూ హ్యావ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. దీని గురించి మీరు ఏమైనా? చిరంజీవి గారు ఒక మహానటుడు, మహా మనిషి. అన్నీ ఆలోచించి అన్ని నిర్ణయాలు తీసుకున్నారంటే దానికి ఎదురు లేదు. జగదేగుడు అతిలోక సుందరి తీసిన తర్వాత 2, 3, 4 ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. అది ఆయన గొప్పతనానికి, ఆయన మంచితనానికి నిదర్శనం. దీన్ని కాంట్రడిక్ట్ చేస్తూ మాట్లాడతానండి. దీన్ని నేను పూర్తిగా ఒప్పుకోనిది. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దత్తు గారి మాటలో కానివ్వండి, ఇతర సీనియర్ ప్రొడ్యూసర్ మాటలో కానివ్వండి, మా రాఘవేంద్ర గారి మాటల్లో కానివ్వండి, నందమూరి తారక రామారావు గారు ఆ మహానటుడు ప్రొడ్యూసర్కి ఎంత విలువ ఇస్తారు, వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారు, ఒక బిడ్డల్లా చూసుకుంటారు. చిన్న వయసులో వచ్చేటువంటి కాలేజీ స్టూడెంట్గా వచ్చేటువంటి అశ్విన్ దత్ గారు మొట్టమొదటిగా సినిమా తీయాలి రామారావు గారితో అంటే ఆయన బచ్చాగాడి నువ్వేంటి నాతో సినిమా తీసేది అని అనలా. ఆయన ఈయనలో ఉండేటటువంటి ఆ ఎంతూజియాజం, చెయ్యాలన్న తపన ఆయనకి గ్రహించి అలాగే తప్పకుండా చేద్దాం అంటే ఒక బిడ్డలాగా వాత్సల్యం చూపించారు. ఆ చూపించడం, సినిమాలు తీయటం, ఈయన ప్రొడ్యూసర్ని చేయటం కాకుండా ఆయన చూపించిన ప్రేమకి ఆయన బ్యానర్ వైజయంతి మూవీస్ అనే బ్యానర్కి రామారావు గారు ఊదిని పెట్టారంటే ఈయన హీరోలకు ఇచ్చేటటువంటి తండ్రి లాంటి ఆయనకి ఇచ్చిన విలువ, ఆయన వీళ్ళ బిడ్డలాగా చూసుకున్న విలువ, ఇవన్నీ వింటుంటే మాలాగా వచ్చే వాళ్ళకి మేము ఎంత ఇదిగా ప్రొడ్యూసర్లు గౌరవించుకోవాలని ఆయన నుంచి మేము నేర్చుకున్నాం. అంటే కాబట్టి నేను కూడా నా ప్రొడ్యూసర్స్కి అంత విలువ ఇచ్చి, వాళ్ళు లేకపోతే నేను లేను కదా. నాలో ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత యాస్పిరేషన్స్ ఉన్నా, ఎంత కష్టపడే మనస్తత్వం ఉన్నా సరే ఆ వేదికనివ్వాలి కదా. అలా ఇచ్చేవాళ్లే తల్లిదండ్రులు, వాళ్లే దర్శక నిర్మాతలని మనస్ఫూర్తిగా నేను నమ్మే ఆంజనేయ స్వామి సాక్షిగా నేను నమ్ముతాను. అందుకే వాళ్ళకి విలువిస్తాను. నాకు వాళ్ళ ఈ పొజిషన్లో ఉండడానికి కారణం అడవి రాముడు, ఎన్టీ రామారావు. ఆయనతో 12 సినిమాలు చేశాను. బాబాయ్ బాబాయ్ అని పిలుస్తాను. ఇలాంటి హిట్స్ ఈయనతో 14 చేశాను. అందులో ఎప్పుడు అందాలలో అహో మహోదయం అంటే గుర్తుకొస్తూ ఉంటుంది. గుర్తుకొచ్చి వాళ్ళిద్దరూ ఆ పైనుంచి అమ్మాయి రావటం, ఈయన గైడ్గా రావటం. అందులో పర్టికులర్గా హైలైట్ ఇళయరాజా గారి హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది ఏంటంటే, ఒక దండకం లాంటిది జై చిరంజీవి అని ఒక పాటలాగా చేసి అందులో, ఎందుకంటే హీరో అనేవాడు గబుక్కున వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఒక పాటలో పిల్లలు పాడుతూ ఉంటా ఆంజనేయ స్వామి జై చిరంజీవి అని, మనిషి పేరు కూడా చిరంజీవి కనుక ఆంజనేయ స్వామి చిరంజీవి కనుక జై చిరంజీవి పాడుతూ ఉంటాం. ఎట్రకట్లో మంచు కొండల్లో స్కేట్ అవటం, గిట్ అవటం, స్కీయింగ్ చేయటం అంత తేలిగ్గా మొక్క దొరికేసినా పైగా అట్నుంచి ఆవిడ రాబోతుంది. సో అంతమంది రావటం చూపించాం. ఆ ఫస్ట్ టైం కలవటం, అక్కడ కలవటానికి ఇంత శ్రమ పడితే వాళ్ళ కోసం ఒక దేవకరిని కలవటం అనేది మ్యూజిక్ కానీ ఒకళ్ళనొకళ్ళు చూసుకోకుండా టోటల్గా జరగదు. మొత్తం ఒకే చోట ఉంటాం, బట్ హైడ్ అండ్ సీక్ లాగా ఉంటుంది. ఎవరు ఒకళ్ళొకరు కలుసుకొని చూసుకోరు. కానీ ఆ పాటలో ఇద్దరి మధ్య ఒక లవ్ స్టోరీలా తీశారు. అలాగే ఇందులో వర్క్ చేసినటువంటి గ్రేట్ టెక్నీషియన్స్ లైక్ ఇళయరాజా గారు, రాజు సుందరం గారు, విన్సెంట్ గారు, వాళ్ళ గురించి. ప్రకాష్ గారు, విన్సెంట్ గారు 8th ఫ్లోర్ బిగ్గెస్ట్ ఫ్లోర్ ఏషియాలో వాణి స్టూడియోలో.
న్యాయంగా అయితే కాశ్మీర్ ఎక్కడికో వెళ్ళి తీయాలి, అవసరం లేదు. విల్ క్రియేట్ అంటే సబ్జెక్ట్ అయిన తర్వాత విన్సెంట్ గారు ఎక్కడున్న మహానుభావుడు, ఒక్క గ్రాఫిక్ షాట్ లేదమ్మా. 8th ఫ్లోర్ సరే, మెగా ప్రొడ్యూసర్, మెగా హీరో, అప్పటికి మెగా సూపర్ ఫస్ట్ సుప్రీమా దత్కార్ ప్రొడక్షన్ అంటే 8th ఫ్లోర్ ఫుల్గా మంచు కొండలాగా చేసేస్తామని చలంగారు కదా ఆర్ట్ చేస్తే, ఈయన ఒక్కో షాట్కి విన్సెంట్ గారు షాట్ చెప్పిన తర్వాత ఆయన పని ఏదో ఆ పాలిథిన్ పేపర్ తీసుకుని కెమెరా ముందు పాలిథిన్ పేపర్ అలా పెట్టి అదే చిన్న మంచు గుహలాగా ఆ పక్కన చిన్న వ్యాజలను తీసుకుని లెన్స్కి ఎడ్జెస్లో గ్లో రావడం కోసం గ్లో రావడం వ్యాజిన్ పూసి చేసేవాడు. అది నేకెడ్ అయితే చూస్తే ఏంటది ఆయన ఇలా చేసుకుంటున్నారని, బట్ కెమెరాలో చూస్తే అప్పుడు ఇంకోటి లేవుగా, మన మానిటర్లు కూడా monitors లేవు. లేవు. అవును. వాళ్ళు చూస్తుంటే ఇది ఒక అద్భుతమైన మంచు గుహలో నుంచి కెమెరా పెట్టి ముందుకు ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ ఇచ్చేవాడు. అత్యద్భుతం అట్లా. అండ్ అన్నిటికీ మించి శ్రీదేవి టోటల్గా ఇంకా ఇక్కడ ఉండటం లేదు, వాళ్ళ నాన్నగారు పిలిచారు కాబట్టి లిబరలైజ్ అయ్యి వెళ్ళిపోతుంది పైకి. అది మేము పెట్టిన హట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయ్యి అందులోంచి ఆ అమ్మాయి పైకి వెళ్ళిపోవడం చూస్తుంటే, ఈ రోజుల్లో ఆ షాట్ తీయాలి అంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో నాకు తెలియదు, కానీ దానికి ఆయన నో టైం, మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ లోపలికి తీశారు. ఇప్పటికీ ఆ షాట్ అత్యద్భుతమైన షాట్. రేపు 9వ తారీఖు అందరూ చూస్తారు ఇది. అలాంటి కొన్ని విజువల్ వండర్స్ గ్రాఫిక్ లేకుండా చేసినటువంటి ఎన్నో షాట్స్ ఉన్నాయి. సూపర్ సార్. అలాగే రాజసుందరం మాస్టర్ గురించి ప్రభుదేవ సడన్గా ఒకసారి సుందరం మాస్టర్ పని అసిస్టెంట్గా వచ్చాడు. ప్రభుదేవ పని నుండి వెళ్ళాల్సి వస్తే అబ్బని తీని తప్ప ఒట్టి ప్రభుదేవాన్ని పెట్టి మనం లైట్గా అవును లైట్ మూమెంట్స్ ఉండాలని చెప్పి రిహార్సల్ చేసి ప్రభుదేవ ఫస్ట్ సాంగ్ అప్పని తీని తప్ప అందరూ ఒకసారి వచ్చేటారు, సుందరం మాస్టర్ వచ్చేటారండి. బెంగళూరు రేస్ కోర్స్ దగ్గర ఆయన కనిపించాడు కదా, అప్పుడు లేడా? లేదు, అక్కడ ఉన్నారు. ఫస్ట్ తోట ఉందే, అవును, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఓకే, గ్రీన్ హౌస్, గ్రీన్ హౌస్, ఆ రెడ్ శారీ కట్టుకుని అక్కడ ఉన్నారు. ఎక్కడో ఒక కపుల్ ఆఫ్ డేస్ వచ్చేసాయని అబ్బాయికి ఇచ్చేసారు. వీడు చాలా బాగా చేశాడు. అంటే తన మీద నాకు చాలా నమ్మకం అండి. దీనికంటే ముందు లంకేశ్వరుడు అనే సినిమా, ఆ తర్వాత రాజా విక్రమార్క, ఈ సినిమాలప్పుడు తను చాలా చిన్న కుర్రాడు. నేను వాడిని నిశ్చితంగా చూస్తుంటే అద్భుతమైన టాలెంట్ అనిపించింది. వాడితోటి మనం చేయించుకుంటే మనం కొత్తగా కనబడతాం. అంటే ఓల్డ్ వైన్ అండ్ న్యూ బాటిల్ అనిపించింది నాకు. ఎప్పుడు అలాగే చేస్తుండేవాడు, ముఖ్యంగా డ్యాన్సుల విషయంలో. అలా చేసిన తర్వాత సార్ అటు చిన్నవాడు సార్, వాడికి ఏం తెలుసు సార్ అని సుందరం మాస్టర్ అనేవాడు. లేదు మాస్టర్ వాడిని పెట్టండి అని చెప్పేసి, వాడికి వీసా కూడా రాని అంత చిన్నవాడు, 16 ఏళ్ల వయసు. అప్పుడు నేను మలేషియా తీసుకెళ్ళి ఒక సాంగ్ ఇచ్చాను, ఇది స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్. అప్పుడు స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుంచి 2-3 సినిమాలు ఇందా చెప్పానుగా, లంకేశ్వరుడు కానీ కానీ అయింది. ఆ తర్వాత ఇందులో అత్యద్భుతంగా చేశాను, కన్నడ మొగుడు చింపేశాడు. అట్లాగా అతని టాలెంట్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఎంకరేజ్ చేసింది. వాళ్ళ నాన్నగారు భయపడితే కూడా, సుందర మాస్టర్ భయపడితే కూడా నేను తనని ఎంకరేజ్ చేయడం జరిగింది. అందులో ఇంకా తర్వాత డైరెక్టర్ గారు వాళ్ళందరూ కూడా తనకి పుష్ ఇవ్వడంతో ఈ రోజున ప్రభుదేవ అంటే ఎక్కడో ఉన్నాడు. డాన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రభుదేవ ఈజ్ ఈక్వల్ టు డాన్స్ అలా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. యాజ్ అ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో ఎంతో ఎదిగాడు ఆయన కూడా. అంటే ఆ సినిమాలు అన్నీ చాలా మంచి మంచి చెప్పుకుంటాం, ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పుకోవట్లేదు. ఇది చెప్పండి సార్. మలేరియా రావడం, హాస్పిటల్, అది ఆ కష్టం కాదు. అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ లో కష్టాలు కూడా. అంటే నవంబరు డిసెంబర్లో ఊటీలో చలి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అంటే మేమంతా మార్చి వెళ్ళాం సార్, సో మాకు తెలియదు నవంబర్ డిసెంబర్ కదా. డిసెంబరును నవంబర్లో వెళ్ళండి, మ్యూజిక్ రికార్డింగ్ వాయించాల్సి వస్తుంది పళ్ళతోటి. అండ్ అలాంటిది మిడ్ నైట్ పైన బట్టలు లేకుండా చిన్న గోచి కట్టుకుని ఆంజనేయం వేషం వేసుకుని ఒక ఫైట్ సీక్వెన్స్ తీశారు. ఆ చలిలో ఆ వేషం వేసిన తర్వాత ఒంటి మీద ఒక పూనకంలాగా వచ్చి ఏ మాత్రం చలి లేదు, ఏమీ లేదు, అంత బాగా చూసుకున్నారు. వెంటనే వేడి దుప్పట్లు కప్పేసేవాళ్ళు, చేసేవాళ్ళు. అండ్ చలిమంట వేసి కాచుకునేవాళ్ళు. ఇట్ ఈస్ నైస్. అన్ని రకాల మంచి అసలు 35 ఏళ్ళు అయిందంటే అసలు నమ్మొద్దే అట్లా అన్ని కంటికి గుర్తున్నాయి. అదే నా ముందు మాట. అంటే మీ ఎవరికి కూడా అంత ఏజ్ కూడా కాలేదండి, అది ప్రాబ్లం. నీలాగా
ఒక సుమకు తప్ప. రాఘవేంద్ర గారు మీకేమైనా అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ లేదంటే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇంకా ఒకటి గ్యారంటీగా చెప్పగలను, ఇలాంటి హిట్ మళ్ళీ రాదు. ఎన్ని పిక్చర్లని రావచ్చు కానీ. ఎందుకంటే చాలా సినిమాలు హిట్ అవుతున్నాయి, బట్ భయంకరమైన తుఫానులో చెట్లు విరిగిపోయి అన్ని థియేటర్లు మునిగిపోయి అన్ని థియేటర్లు మూసేస్తే జనం వెళ్ళట్లేదని చెప్పేసి తెచ్చినట్టు ఫైర్ ఇంజిన్ తెప్పించి నీళ్లు బయటికి తోడుతూ వీళ్ళు కుర్చీల మీద కాళ్ళు వేసుకుని కింద నీళ్లు సినిమా చూశారు, ఎంజాయ్ చేశారు. ఈ చరిత్ర మళ్ళీ ఇంతకన్నా ఎక్కువ డబ్బు రావచ్చు కానీ తుఫాన్ కూడా రావాలిగా. తుఫాన్ రావాలి. అదొకటే కాకుండా ఓ చోట బాబా శ్రీకాకుళం రాఘవేంద్రరావు ఎరగదీశారు. మా బాస్ని సూపర్ అని సూపర్ తీశారు. ఏ తమాషా ఏంటి, మా బాసుని ఎరగ తీసేశారు మీరు అని. నెక్స్ట్ ఏమన్నా సార్ మీకు విషయం తెలిసి చెప్పంటారా అంటుంది. ఏంటి ఈ సినిమా ఎవరైనా సరే 3 సార్లు చూడాలంటే అన్నాడు. 3 ఇంటి లెక్క 2 అనొచ్చు లేదా 10 అనొచ్చు. 3 ఇంటి లెక్క అంటే ఒకసారి మా బాస్ చిరంజీవి గారికి వస్తుంది చూడాలండి, ఒకసారి శ్రీదేవి ఎట్లా చేస్తుందో చూడాలి, ఒకసారి ఇద్దరు కలిసి ఎట్లా చేస్తారో చూడాలి. ఆడియన్స్లోకి వెళ్తే కానీ అసలు ఆ విషయం తెలియదమ్మా మనకి. నిజంగా ఇప్పుడు ఆలోచించి రేపు రిలీజ్ అయిన తర్వాత పాట చూడు యమహో కానీ దాన్ని చూస్తే ఎవరితో ఎగ్జాక్ట్లీ వాడు అంటే ఇప్పుడు రిలీజ్ అయ్యి ఇక్కడే కూర్చుని వాళ్ళు మాట్లాడటం కాదు, కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడు. కామన్ మ్యాన్ హీరోని గుండెల్లో పెట్టుకు చూసుకుంటాడు. అందుకనే ఫస్ట్ చిరంజీవిని చూడాలి ఒకసారి, తర్వాత శ్రీదేవిని చూడాలి ఒకసారి, ఇద్దరిని కలిపి చూడాలి ఒకసారి. ఆ యాంగిల్లో రేపు రిలీజ్ అయిన తర్వాత సో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో మీకు ఎన్ని మెమరీస్ అయితే ఉన్నాయో అన్ని మెమరీస్ ఈ సినిమాని చూసిన వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళకి ఆ ఫ్యాన్ మూమెంట్స్, వాళ్ళు ఎంజాయ్ చేసినటువంటి మూమెంట్స్ అన్నిటినీ కలిపి ఒక చిన్న వీడియోగా ప్రెజెంట్ చేస్తున్నాము. సో లెట్స్ హ్యావ్ ద ఫ్యాన్స్ వీడియో ప్లీజ్. హీరో చిరంజీవి బాగా గుర్తుకొస్తుంది. శ్రీదేవి మానవ డైలాగ్ గుర్తొస్తుంది. బ్రహ్మానందం కామెడీ. నాకు స్వర్గలోకం గుర్తొస్తుంది. శ్రీదేవి చిరంజీవి చిరంజీవి శ్రీదేవి ఉంగరం గుర్తుకొస్తుంది బాబు. శ్రీదేవి చిరంజీవి గారు. రాఘవేంద్రరావు చిన్నపిల్లలాగా శ్రీదేవి చేసిన యాక్షన్. శ్రీదేవి ఫస్ట్ చిరంజీవి గారి స్టెప్స్ గుర్తొస్తాయి. రాజు రాజు అనే అదొక డైలాగ్ గుర్తొస్తుంది. ప్రియతమా ప్రియతమ అబ్బని తీయని దెబ్బ. ప్రియతమా అబ్బని తీయని దెబ్బ. జై చిరంజీవా. ప్రియతమా. నా పేరే రాజు. నాకేమో జై చిరంజీవ. నా పేరే రాజు. జై చిరంజీవి జగదేక వీర. అబ్బని తీయని దెబ్బ. అమరీష్ పూరి. అమరీష్ పురి. అమరీష్ పూరి. అమరీష్ పురి. అప్పట్లో సినిమాకి టికెట్ల కోసం పెద్ద కుస్తీయే జరిగిందిలే. కాలేజ్ బంక్ చేసి మరీ చూసాం. ఫ్రెండ్స్ అంతా వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాం సినిమాని. అప్పట్లో ఫ్రెండ్స్ తో చూసాం, ఇప్పుడు ఫ్యామిలీతో చూసాం. నేనైతే కజిన్స్ తో చూసాను. సినిమాలో మా ఫ్యామిలీతో కలిపి చూసాను. ఫ్యామిలీతో చూసాము. మా బ్రదర్స్ మా ఫ్యామిలీ అంతా కూడా ఒక 3 times చూసాం. అప్పట్లో టీవీలో చూసాను ఫస్ట్ టైం, ఇప్పుడు May 9th థియేటర్లో చూస్తాం. రామ్ చరణ్ పెట్టే తీయాలి. హీరో షుడ్ బి చిరంజీవి. చరణ్ ప్లస్ జాహ్నవి కపూర్ ఉంది. ఎవరిని పెట్టొద్దండి, చిరంజీవి గారి సినిమా చిరంజీవి గారికే బాగుంటది. రామ్ చరణ్ తమన్నా అయితే బాగుంటుంది. రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్. రామ్ చరణ్ తమన్నా అయితే బాగుంటుంది. తమన్నా అండ్ రామ్ చరణ్. ఐ కాంట్ ఇమాజిన్ ఎనీ అదర్ ఎక్సెప్ట్ చిరంజీవి. అది ఇప్పుడు వచ్చినా సరే స్క్రీన్ లోకి చూడటానికి రెడీగా ఉన్నాం. 35 years తర్వాత మన జగదేవి రాజులోసంగా రిలీజ్ అవుతుంది కాబట్టి చూడాలని కోరుకుంటున్నాను. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా, ఎప్పుడెప్పుడు థియేటర్కి వెళ్ళి చూద్దామా, ఇంకా పోనకాలు లోడింగే అక్కడ ఫ్రెండ్స్ అందరితో. అదే సినిమా రిలీజ్ వస్తే తప్పకుండా చూస్తాం.
వెళ్తే ఫ్యామిలీతోనే వెళ్తాం ఇప్పుడు. మెగాస్టార్ చిరంజీవి గారు తీసిన సినిమాల్లో అన్నిటికన్నా కూడా మరపులేని సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. నేను మా హోల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ లాక్కొని వెళ్తాను. ఎందుకంటే ఐ బిలీవ్ దట్ ఈ మూవీ ఈ జనరేషన్ వాళ్ళు చూడాలి. ఈ టైమ్స్ మూవీస్ కూడా బీట్ చేస్తుంది. అది మళ్ళీ రేపు May 9 రిలీజ్ అవుతుందంటే దాని గురించి వేయగలిగితే వెయిట్ చేస్తున్నాం. కంపల్సరీగా ఆ రోజు మార్నింగ్ షోలో చూస్తున్నాం. జై చిరంజీవి. అంటే కొన్ని సినిమాలకి కొన్ని క్వశ్చన్స్ అడిగారంటే కొన్నిటికి సమాధానం దొరకదు, పిల్లని ఎవరు ఏంటి అని. కానీ ఈ సినిమా విషయంలో ప్రతి ఒక్కటి, ఇది మాత్రమే కాదు, అడిగితే చిరంజీవి గారు అబ్బని తీయని దెబ్బలో ఫస్ట్ వేసుకున్న షర్ట్ కలర్ ఏంటి, శ్రీదేవి గారి శారీ కలర్ ఏంటి, దాంతో సహా చెప్పగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే అది అతిశయోక్తి కాదు. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ సినిమా. సో దట్స్ ద ఫ్యాన్ వీడియో. ఇంకా చాలా ఉన్నాయి కానీ కొన్ని క్లుప్తంగా తీసుకొని వచ్చి చూపించడం జరిగింది. చాలా మంది ఎదురు చూస్తున్నారమ్మా, ఎస్, ఎందుకంటే ఆ టైంలో చూడని వాళ్ళు టీవీలో చూశారు. ఈ సినిమా పెద్ద స్క్రీన్ మీద చూడాలండి. కరెక్ట్. మా హాస్టల్లో అందరూ నాకన్నా బాగా చిన్నవాళ్ళు, 28-25 ఏళ్ళ వాళ్ళు. వాళ్ళందరూ ఎగిరి గంతేస్తున్నారు ఎప్పుడు చూడాలని. ఎందుకు టీవీలో చూసాము, ఎన్నిసార్లు చూసినా కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో జనంలో చూడాలి అని డిసైడ్ చేసుకున్నారు. అలా మామూలు సినిమాల్లో ఉండే వాళ్ళే చూడాలనుకుంటా ఉంటే మరి ఆడియన్స్కి ఎలా ఉంటుంది? డబుల్ ఎంతూజియాజంగా ఉంటుంది. సో అలా కాదు, అది వాళ్ళు అంటుంటే నాకు స్ఫురణకు వస్తుంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని ఒక లీడ్ క్యూరియాసిటీ పెంచి పార్ట్ 2కి అది దోహదపడింది. అందరూ ఆ ట్రాప్లో ఉండి ఆ ఆలోచనతో వెయిట్ చేశారు. ఆ జగదేక వీరుడు అతిలోక సుందరిలో చిరంజీవి విసిరేసినటువంటి ఆ రింగుని చేప మింగింది. ఆ తర్వాత రింగ్ ఏమైపోయింది, అంత ప్రభావితం ఉన్న రింగు, అంత ప్రభావం ఉన్న రింగ్ ఏమైపోయింది అని క్వశ్చన్ మార్క్ వేసి వదిలితే టేక్ 2 జగదేక వీరుడు అతిలోక సుందరి 2 ఎప్పుడో వచ్చి ఉండేది. ఎగ్జాక్ట్లీ మార్కెటింగ్ స్ట్రాటజీ అక్కడ జస్ట్ మిస్ అయ్యాం. రింగు చేప నోట్లో మింగటం గ్రాఫిక్ కాదు, ఆయన తీశారు విన్సెంట్ గారు. ఒకవేళ గనక ఈ సినిమా సీక్వెల్ కానీ లేకపోతే మళ్ళీ చేస్తే ఎవరు చేస్తే బాగుంటుంది? ఇంకా డౌట్ ఎందుకండి, నేనే అని అనలేను. నిజంగా నన్నే అక్కడ పెడితే కనుక అలాగే ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాను. అలాగే ఉంటాను, రాణిస్తాను, రెప్పిస్తాను. కాకపోతే అలా అనడం అనేది కొంచెం అంబిషియస్ అవుతుంది. కాబట్టి అవ్వదండి, నా ఉద్దేశం రామ్ చరణ్ అలాగే శ్రీదేవి కూతురు జాహ్నవి చేస్తే బాగుంటుంది. సో ఐ థింక్ దిస్ ఇస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్. రామ్ చరణ్ గారు అండ్ జాహ్నవి గనక జగదేక వీరుడు అతిలోక సుందరి మనకి పార్ట్ 2 కానీ సీక్వెల్ కానీ వస్తే ఇట్ విల్ బి సూపర్ ఫెంటాస్టిక్. సో ఇప్పుడు అందరి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి చేస్తే, అంటే జాహ్నవి, రామ్ చరణ్ అండ్ అనుకుంటే నా ప్రొడ్యూసర్గా వాళ్ళ కూతుళ్ళు అనుకుంటే వీణ పర్యవేక్షణ ఉండాలి, ఖచ్చితంగా ఒక నిఘా ఉండాలి. వాళ్ళ అల్లు డైరెక్ట్ చేసి సరిపోతుంది. నాగశ్విన్ గారు, బి రెడీ ఫర్ జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2. ఇది లిఖించబడింది, ఖచ్చితంగా ఇది చరిత్ర అవుతుంది. బట్ రాఘవేంద్ర గారి పర్యవేక్షణలో జరగాలి. అండ్ నాగ్ అశ్విన్ దీన్ని డెఫినెట్గా జస్టిఫై చేయగలడు. ఖచ్చితంగా అది నేను ఫస్ట్ కాపీ ఖచ్చితంగా చూస్తాను. సూపర్ సార్, సూపర్. ఒక 9 ఫొటోస్ చూపించబోతున్నాము. ఎందుకంటే May 9న రిలీజ్ అవుతుంది సినిమా కాబట్టి 9 ఫోటోలు. ఈ 9 ఫోటోల వెనకాల ఉండేటువంటి కథ ఏంటో మీరు మాకు చెప్పాలి. అమరీష్ పురి గారు, అశ్విని దత్ గారు, సార్ మీరే చెప్పాలి. చిరంజీవి గారు అందరిని బాగా కొడతారు, నన్ను కొంచెం తక్కువ కొట్టమని చెప్పండి. చిరంజీవి గారు అందరినీ బాగా కొడతారు అమరీష్ పురి గారి స్టైల్లో. ఎంత ఇస్తావు దత్తు అని నాకు అనిపిస్తుంది. దత్ గారు ఇంత ఇస్తానంటున్నారా? అంతే, ఇంత ఇస్తానండి. దత్ గారు మీకేమైనా గుర్తుందా? నాకు గుర్తులేదు కానమ్మా, చిరంజీవి గారు చెప్పిందే కరెక్ట్, ఇంతే ఇస్తానండి.
ఓకే, పిక్చర్ నెంబర్ 2. 105 డిగ్రీల జ్వరాన్ని కూడా లెక్క చేయకుండా నటించి మే 9వ తేదీన చిత్రం విడుదల కావడానికి కారకుడైనటువంటి సుప్రీం చిరంజీవి నిజంగా చిత్ర జగదేక వీరుడు, మనసున్న మహా మనిషి. ఇది కిందది కూడా చూస్తాను. ఇది విన్నావా? విజయవాడలో ₹6.50 టికెట్ మొదటి రోజున మ్యాట్నీ షో 210 రూపాయలకి బ్లాక్లో అమ్మారట. ₹6 టికెట్ 210కి అమ్మారట. సమ్ 3.14 crores ఆఫ్ టికెట్స్ అంట అమ్ముడిపోయింది అప్పట్లో. హైయెస్ట్ ఇన్ ఆల్ టైమ్ రికార్డ్ జగదేక వీరుడు అతిలోక సుందరి. అంటే శ్రీదేవి నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది, ఒక చెస్, వెరీ స్మాల్ చెస్ బోర్డ్ విత్ అప్పుడు అది ఎలక్ట్రానిక్ అది, బట్ ఫిజికల్గా మనం లిఫ్ట్ చేసి పెట్టి తప్ప టచ్ ప్యాడ్ లా కాదు. పెడుతుంటే అది కౌంటర్ మళ్ళీ వెయిట్ చేస్తుంది. మనకి కంప్యూటర్ ఆడుతుంది ఒక్కోసారి, లేదంటే తను ఇంగ్లాండ్లో ఎక్కడో కొనుక్కుందంటే తీసుకొచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చింది. అండ్ నాకేదో ఇప్పటికీ నా దగ్గర ఉండాలి, మరి అది గుర్తు రావట్లేదు ఎక్కడుందో. ఖాళీ సమయంలో మీ ఇద్దరం కూర్చుని ఆడుతుంటే అనవసరంగా పెద్ద ఆయన వచ్చి డిస్టర్బ్ చేస్తాను. నేను నాను అవాయామి అన్నాడు మహా. కానీ ఇద్దరు స్వర్గస్థులు అయ్యారు. వాళ్ళ ఆత్మకి నిజంగా శాంతి చేకూర్చాలి. గొప్ప స్నేహపూర్వకంగా చేసాము ఈ సినిమా. ఆ సీన్స్ గారు ఆయన కూడా వండర్ఫుల్ ఆర్టిస్ట్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి బాబా. అక్కడ ఉన్నటువంటి చిరంజీవి గారికి ఇక్కడ ఉండే చిరంజీవి గారికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? నథింగ్ అట్ ఆల్. దట్ ఈస్ అవర్ మెగాస్టార్ జగదేక వీరుడు. సేమ్ టు సేమ్. అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ చిరంజీవి గారు. ఇన్ని సంవత్సరాల పాటు ఆ స్టార్డమ్ మీది అలాగే కంటిన్యూ అవుతూ మీరు ఇప్పటికీ అన్ని సినిమాలు చేస్తూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ మిమ్మల్ని ఇలా లైక్ చేస్తూ ఉన్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. గ్రేట్. ఫస్ట్ షాటా సార్? ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ క్యాసినో సీన్ షూట్ చేశారా సార్? ఏమండి? ఆ క్యాసినోకి వెళ్తారు. క్యాజినోలోకి వెళ్తాం కదా, వెళ్ళి అర్ధచంద్రాకారం ఒక కట్అవుట్ ఉంటుంది, దాని వెనకాల ఫోటో దిగితే అది ఎంత ఇంపార్టెంట్ సీన్ అంటే ఆ ఫోటోలో మేమందరం ఉంటాం, నేను పిల్లలు శ్రీదేవితో కలిపి దిగిన శ్రీదేవి గాయబ్ అయిపోతుంది, ఉండదు. ఎందుకు ఉండదు అనే దాని మీద మాకు ఫస్ట్ క్లూ, ఈ అమ్మాయి ఏమన్నా మానవ కన్య కాదా, ఇది అసామాన్య కన్య అనే డౌట్ వస్తుంది. అది సినిమాకి చాలా కీలకమైన సీన్ తర్వాత. కరెక్ట్. అండ్ ఆ అమ్మాయి మామూలు మనిషి కాదు అని నా రికలెక్షన్స్లో ఇది ఒక రికలెక్షన్. అది ముహూర్తం షాట్గా పెట్టారు, అక్కడ ఫైట్ అది చేయటం బాగుంది. ఊటీలో సీన్ ఇదేనా సార్? ఇదేనమ్మా నేను చెప్పిన సీన్. చలికి వణుకుతూ, అదేమో వీళ్ళందరూ అనుకుంటున్నారు చిరంజీవి ఆవేశంతో వణుకుతున్నాడు ఫైట్గా అనుకుంటారు, అది లోపల చలికి వణుకుతున్నారు. ఏదో మ్యాచ్ అయిపోయింది, కుదిరిపోయింది. నేను మటుకు షాల్ వేసుకుని ఉన్నాను చూడ లాస్ట్లో. అదే మీరు షాల్ వేసుకొని ఉన్నారు. మీరు షాల్ జస్ట్ టవల్ లాగా వేసుకొని ఉన్నారు, కానీ మీరు కూడా ఏమి షాల్ కప్పుకొని లేరు. కాదు, ఇదేమో బేర్ బాడీ. ఆ చలి అసలు మామూలు చలి కాదు. అప్పుడు ఆంజనేయ స్వామి గెటప్ వేసిన మేకప్ మ్యాన్ స్టిల్ ఇక్కడే ఉన్నాడు. అవునా? ఒకసారి వచ్చి కనిపించవయ్యా శివ. ఆ మేకప్ వేసిన ఆ చేతులు అవి అతను వేయాలి. మీ దగ్గర ఉండేటువంటి ఆర్టిస్టుల్ని, అలాగే మీ దగ్గర ఉండేటువంటి టెక్నీషియన్స్ని చిరంజీవి గారు మీరు ఎలా గౌరవిస్తారు అని, అలాగే మీతో పాటు ఇన్ని సంవత్సరాల పాటు ఒక టెక్నీషియన్ ట్రావెల్ చేశాడంటే అది నిజంగా మీ పెద్ద మనసుకి తార్కాణం. వస్తుంది ఇప్పుడే ఆ గెటప్ వేసిన ఆంజనేయ స్వామి గెటప్ వేసిన పంచుగుట్టిన షాజీ ఇక్కడే ఉన్నాడు. కాదు సార్, ఇంకా చిన్నపిల్లలాగా అప్పుడు కూడా కష్టపడి అవన్నీ చేసేవాడు. అప్పుడు రకరకాల స్టైల్స్ ఏదైనా సరే తనే చేసేవాడు. బట్ సాంగ్స్కు మాత్రం ఈయన బాంబే నుంచి స్పెషల్ కాస్ట్యూమ్ చేయించేవారు. అది ఎవరంటే అతను కిషోర్, బడా సాబ్ కిషోర్. బట్ ఇవన్నీ లోకల్వి, ఈ మైథాలజీ కానివ్వండి, రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్ కానీ షాజీ చేశాడు. షాజీ గారు కంగ్రాచులేషన్స్ అండి. మీకు కూడా 35 సంవత్సరాలు పూర్తవుతుంది. మే 9th మీరు ఫ్యామిలీతో కలిసి వెళ్ళి సినిమా చూడండి. అంటే ఇది కూడా ఫస్ట్ డే ఆఫ్ షూటే, ఎందుకంటే అదే కాస్ట్యూమ్స్ లో ఉన్నారు కాబట్టి మేబీ అనుకుంటున్నాను. మీరే సార్, మీరే. ద హ్యాండ్సమ్, ద మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారే. కింద మన మనోడు, కింద మన స్టిల్ ఫోటోగ్రాఫర్ శ్యాము. ఇందులో ఆయన ఎక్కడ విన్సెంట్ గారు కెమెరా, ఆయన కెమెరా తోడు పక్కన చెప్తాడు, పర్యవేక్షణతో ఆయన.
ఓకే. రియల్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆయన. వ్యూ చేసేవాళ్ళు ఆపరేటర్, కెమెరామెన్లు, అసిస్టెంట్గా ఎవరికి ఇచ్చేస్తారు. నేను ఎవరికో ఏదో చెప్తా, విఎస్ రెడ్డి ఉన్నాడు కో డైరెక్టర్. ఇది ఇక్కడికి సాంగ్ వచ్చేసరికి అదే ప్రియతమ సాంగ్ ఇది. గోల్డ్ ఫాయిల్ తోటి ఉన్న సెట్ ఆ పార్ట్ అది. ఇక్కడికి వచ్చేసరికి సినిమా అద్భుతంగా వచ్చేస్తుంది, హిట్ వచ్చేస్తుంది నమ్మకం ప్రతి ఒక్కరు ఏర్పడిపోయింది. అందులో మా అందరి మొహం చూడ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇక్కడ రాఘవేంద్రరావు గారు శాలువా కప్పుకొని కూర్చొని ఉన్నారు ఊటీలో, మాకు అర్థమవుతుంది ఆ చలి. మీరు సెలెక్ట్ చేసిన దాంట్లో యమహో నీ యమయమ అందం సాంగ్. ఏంటంటే నేను విన్నాను స్వప్న గారు వాళ్ళు చెప్పగా దట్ మన అశ్విని దత్ గారి శ్రీమతి గారు వాళ్ళందరూ కంగారు పడుతున్నారంట. అంటే ఇంత సినిమా తీసేశారు, అసలు ఈ సినిమా హిట్ అవుతుందో లేదో, ఆడుతుందో లేదో అని అనుకుంటున్నటువంటి ఆ టైంలో 3 ఏళ్ల కుర్రాడు వచ్చి, మానవ నాకు కూల్ డ్రింక్ ఇవ్వా అని అడిగారట. ఆ 3 ఏళ్ల కుర్రాడే రామ్ చరణ్. సో ఎప్పుడైతే ఈ మానవ అనేటువంటి డైలాగ్ చెప్పి కూల్ డ్రింక్ ఇవ్వా అని అడిగాడో సినిమా హిట్ అయిపోయింది, పిల్లల్లో కూడా వెళ్ళిపోయింది అనేటువంటి నమ్మకం కలిగింది. మరి ఆ కుర్రాడే ఇప్పుడు మనల్ని నెక్స్ట్ క్వశ్చన్ అడగబోతున్నాడు. సో లెట్స్ హావ్ రామ్ చరణ్స్ వీడియో ప్లీజ్. కంగ్రాచులేషన్స్ జగదేక వీరుడు అతిలోక సుందరి డ్రీమ్ టీమ్ తీసిన సినిమా 30 years ముగించింది. నేను డ్రీమ్ టీమ్ అని ఎందుకు అంటున్నానంటే, అశ్విని దత్ గారు, ఇళయరాజా గారు, రాఘవేంద్రరావు గారు, ఎండమూరి గారు, విన్సెంట్ గారు, పరుచూరి బ్రదర్స్ గారు, ఇంతమంది లెజెండ్స్ ఇలా ఒక సినిమా కోసం కలవడం అనేది ఎప్పుడు జరగలేదు, నా బహుశా జరగదు కూడా. అందునే మా జనరేషన్ అందరూ వీళ్ళని డ్రీమ్ టీమ్ అంటారు. నాకు చిన్నప్పుడు మెమరీస్, బహుశా నాకు హనుమాన్ మీద భక్తి ఎప్పుడు మొదలైందో తెలియదు, కానీ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, జై చిరంజీవ జగదేక వీర సాంగ్ నుంచి మొదలైంది ఏమో. ఇట్స్ మోస్ట్ మెమరబుల్ ఫిలిం. మా జనరేషన్కి, మా ముందు జనరేషన్లో చాలా మంచి ఫ్యాంటసీ ఫిల్మ్స్ వచ్చినాయి, కానీ నాకు గుర్తుండే ఫస్ట్ మ్యాజికల్ అడ్వెంచర్ రొమాంటిక్ ఫిలిం జగదేక వీరుడు. అండ్ అని మెమరీస్ ఎన్నో ఉన్నాయి ఆ సినిమాలో, మాట్లాడుకునే సీన్స్ కానీ అవన్నీ. బట్ ఆఖరిలో దేవకన్యగా వెళ్ళిపోతున్న శ్రీదేవి గారు మామూలు మనిషిగా మారిపోవడానికి ఆ రింగ్ తీసి వాటర్లో పడేసినప్పుడు ఒక చేప మింగేస్తుంది. మాకు తెలుసుకోవాలని ఉంది, ఆ రింగ్ ఏమైంది, ఆ చేప ఏమైంది. 30 సంవత్సరాలు అయింది, మా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ రింగ్ ఎక్కడ ఉంది, ఆ చేప ఎక్కడ ఉంది, దీనికి జవాబు ఒక్కలే ఇవ్వగలుగుతారు, మిస్టర్ నాగశ్విన్ గారు. నాగశ్విన్ మా జనరేషన్కి త్వరలో ఒక మంచి జవాబు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం, అడగట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అంటే లైక్ ఫాదర్ లైక్ సన్. ఇది తెలియకుండా అదే నేను అన్నమాట. ఇది ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్ నో క్లూ. ఇందాక అనుకుంటా నెక్స్ట్ జనరేషన్ సినిమా చేసి ఎవరెవరు ఏంటి అన్నప్పుడు, సార్ ఆన్సర్ చాలా సింక్ లో ఉంది, నాగశ్విన్ బి రెడీ. లైక్ ఫాదర్ లైక్ సన్ చిరంజీవి గారు ఏదైతే చెప్పారో అదే రామ్ చరణ్ రిపీట్ చేశారు. నీ గడ్డానికి నా గడ్డానికి పోటీ నాగశ్విన్. ఆయన ముడేసేవారే, ఎలక జుట్లేదు కానీ. ఓకే, ఏదైనా మే 9 మళ్ళీ ఫ్రెష్గా ఇంతకుముందు తీసాను అనుకోకుండా వెళ్ళి చూడబోతున్నాను. అనుకోకుండానే పాట వచ్చినప్పుడు మళ్ళీ అందరూ డబ్బులు వేస్తారు, అది ఎంజాయ్ చేస్తాను. కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు ఆనంద బాష్పాలు అంటారే, థియేటర్లో వెనక నుంచి చూస్తూ ఉంటే పాటకు డబ్బులు వేస్తూ ఉంటే ఆ కడప నీళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళు చెప్తుంటే వింటమే తప్ప ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ నిజంగా కొన్ని చూడలేకపోయాం. అండ్ అంటే జనరేషన్స్ మారిపోయింది 35 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ. అండ్ ఖచ్చితంగా లేటెస్ట్ జనరేషన్ దీని గురించి వినుంటారు తప్ప కని ఉండరు. వాళ్ళందరూ చూడేసేందుకు గొప్ప అవకాశం ఇది. అండ్ మీ పెద్దలు, మీ తల్లిదండ్రులు, ఆ పెద్దవాళ్ళు ఈ సినిమాని ఎంతగా ఆస్వాదించారో మీరు వినుంటారు మాటల్లో. ఖచ్చితంగా అది నిజమా కాదా అని తెలుసుకునేందుకు May 9th ప్రతి ఒక్కళ్ళు, ప్రతి యంగ్స్టర్, ప్రతి చిన్నపిల్లలు వెళ్ళి చూడండి, మీరు ఖచ్చితంగా ఆస్వాదిస్తారు. అండ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ గ్యారంటీడ్. గాడ్ బ్లెస్.